పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. కృష్ణా బేసిన్లో ముందుగా వరద వచ్చిందనే సంతోషం అనువంత కూడా లేకుండా పోయింది. జూరాల మీద ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు ప్రారంభించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని ఒడిసిపట్టాల్సిన బాధ్యతను మర్చి వచ్చిన వరద వచ్చినట్టే వృధాగా దిగువకు వదిలిపెడుతున్నారు. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని. ప్రాజెక్టుకు ఈ ఏడాది వరద ముందుగానే వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా వరద రావడంతో గత నెల 29నే గేట్లు ఎత్తారు అధికారులు. గత వేసవిలో పూర్తిగా ఎండిపోయిన ప్రాజెక్టుకు మే చివరి వారం నుంచే భారీగా ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. మే 23న గేట్లు మరమ్మతులు జరుగుతున్న సందర్భంలోనే వరద రావడంతో నీరు వృధాగా దిగువకు వదిలిపెట్టాల్సి వచ్చింది. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి వరద రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ప్రాజెక్టు అధికారులు. నెల రోజుల నుంచి జూరాలకు వరద స్థిరంగా కొనసాగుతోంది. అయితే వరద ముందుగానే వచ్చిందన్న మురిపెం అన్నదాతలకు ఎంతో కాలం నిలవడం లేదు. వరద ముందుగా వచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో రైతన్న ఆశలు ఆవిరవుతున్నాయి. జూరాల ప్రాజెక్టు మీద నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ ప్యారలల్, ఆర్డీఎస్ లింక్ కెనాల్లు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు ప్రారంభించడంలో ఇరిగేషన్ అధికారులు ఫెయిల్ అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరద చాలా ముందుగా వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలున్నాయి. ఎత్తిపోతలు 3 అడుగుల ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. నెల రోజుల నుంచి వరద వస్తుంటే భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 పంపింగ్ 2 రోజుల క్రితం ప్రారంభించారు. సంగంబండ ప్రాజెక్టుకి ఇప్పటి వరకు పంపింగ్ మొదలే కాలేదు. ఎండాకాలంలో చేయాల్సిన సంగంబండ గేట్ మరమ్మతు పనులు జూరాలకు వరద మొదలయ్యాక స్టార్ట్ చేశారు. సంగంబండ గేట్ రిపేర్ కి మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉండడంతో రిపేర్ పూర్తయితే తప్ప నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉండదు.